గోకర్ణ క్షేత్రం పురాణ చరిత్ర. హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు సిరుల ప్రపంచం. నా లాస్ట్ వీడియో చూసారు కదా, బెంగళూరు టు గోకర్ణ మా ట్రైన్ జర్నీ ఎలా ఉన్నదో. ఇంకా ఈ వీడియోలో అయితే మీ అందరికీ గోకర్ణ క్షేత్రం గురించి ఒక మంచి పురాణ కథ ఒకటి చెప్తాను. అస్సలు మిస్ అవ్వకండి, చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఇంకా మమ్మల్ని చూసారు కదా, రూమ్ కి వెళ్ళి ఫ్రెష్ అయిపోయాక లగేజ్ అంతా రూమ్ లోనే ఉంచేసుకుని మేమందరం దర్శనాలకు వెళ్ళిపోయాం. ఫస్ట్ అయితే అక్కడైతే డ్రెస్సెస్ అని, హ్యాండ్ బ్యాగ్స్ అని చాలా వెరైటీస్ ఉన్నాయి, కానీ పెద్దగా షాపింగ్ అయితే ఏం చేయలేదు, లగేజ్ ఎక్కువైపోతుందని. అండ్ ఫస్ట్ అయితే ఇక్కడ వినాయకుడి గుడికి వెళ్ళిపోవాలి. అక్కడే బయట గణేశుడికి ఇష్టమైన ఎరుపు రంగు మందార పువ్వులు ఇంకా గరిక గడ్డి అమ్ముతుంటారు. అవి మాత్రం తప్పనిసరిగా తీసుకోండి, ఎందుకంటే లోపల గర్భగుడిలోకి మనల్ని పంపిస్తారు. స్వయంగా మన చేతితో మనమే వినాయకుడి మీద వేసుకోవచ్చు. అక్కడ వినాయకుడిని మాత్రం బాగా అబ్జర్వ్ చేయండి. వినాయకుడికి తల మీద చిన్న సొట్టు ఉంటుంది. ఇంతకీ ఆ సొట్టు ఎలా వచ్చిందో ఈ రోజు నేను చెప్పే కథలో మీకే వివరంగా తెలుస్తుంది. సో వీడియోని మాత్రం అస్సలు స్కిప్ చేయకండి. అండ్ కార్తీక మాసంలో ఇలాంటి కథ వినాలి అంటే నిజంగా అదృష్టం ఉండాలి. ఎప్పుడో జూన్ నెలలో వెళ్ళాం మేమైతే, కానీ ఇప్పటి వరకు ఎడిట్ చేసి పోస్ట్ చేయడమే అవ్వలేదు. మనం అనుకుంటాం కానీ అంతా శివయ్య దయ. ఎప్పుడు ఏం జరగాలో అంతా ఆయన చేతిలోనే ఉంటుంది కదా. ఇప్పుడు ఈ వీడియో మీ ముందుకు రావడం కూడా శివయ్య దయే. సో వీడియోని మాత్రం అస్సలు స్కిప్ చేయకుండా చూసేయండి. అండ్ ఇక్కడ షాపింగ్ చేసుకోవాలి, కానీ దేవుడి సామాన్లు అయితే మాత్రం చాలా వెరైటీస్ ఉంటాయి. ఇత్తడి, రాగి, పంచలోహాల్లో చాలా మంచి మంచి వెరైటీస్ అన్నీ ఉంటాయి. ఇంకా స్పైసెస్ గురించి అయితే చెప్పనవసరం లేదు, కర్ణాటక అంతా కూడా ఎక్కువ స్పైసెసే ఉంటాయి. అండ్ మెయిన్ టెంపుల్ కి వెళ్లే దారి అయితే ఇదే. ఇక్కడ శివుడిని మహాబలేశ్వరుడు అంటారు. టెంపుల్ నేమ్ కూడా అదే, మహాబలేశ్వర్ టెంపుల్. ఇంకా టెంపుల్ కి దగ్గరలోనే బీచ్ ఉంటుంది. ఇంకా బీచ్ లో అయితే చాలా మంది మోక్షనారాయణ బలి పూజలు చేయించుకుంటూ ఉంటారు. ఈ మోక్షనారాయణ బలి పూజ చేయించుకోవడం వల్ల చనిపోయిన మన ఇంటి పెద్దలకు మోక్షం కలుగుతుందంట. మనకి ఎలాంటి పితృదోషాలున్నా తొలగిపోతాయని చాలా నమ్మకం. అండ్ ఇక్కడ శివుడు స్వయంగా ఆత్మలింగ రూపంలో కొలువై ఉన్నాడు కాబట్టి ఈ క్షేత్రానికి చాలా గొప్ప మహిమలే ఉన్నాయి. శివుడు ఆత్మలింగ రూపంలో ఉండటం ఏంటి, ఇంకా గణేశుడి తల మీద ఉన్న సొట్ట ఏంటి, ఇవన్నీ మీకు తెలియాలి అంటే ఇప్పుడు నేను చెప్పబోయే పురాణ చరిత్రను శ్రద్ధగా వినండి. పూర్వకాలంలో రావణాసురుడు తన తల్లి కోసం శివుడిని స్వయంగా భూమి మీదకు రప్పించాలి అని రావణాసురుడు శివుడి మీద శ్రద్ధతో ఘోర తపస్సు చేశాడు. శివుడు అతని తపస్సును మెచ్చి ప్రత్యక్షమై వరం కోరుకోమన్నాడు. అప్పుడు రావణాసురుడు శివుడిని ఆత్మలింగ రూపంలో తనకి కావాలి అని కోరుకుంటాడు. అప్పుడు శివయ్య ఒక నిబంధనతో ఆత్మలింగాన్ని రావణాసురుడికి ఇస్తాడు. ఇంతకీ ఆ నిబంధన ఏమిటి అంటే, రావణాసురుడు ఆత్మలింగాన్ని లంకకు తీసుకుని వెళ్లేంత వరకు భూమిపై దించకూడదు అని, ఒకవేళ దించితే అది అక్కడే ప్రతిష్ఠితమైపోతుందని చెప్తారు. ఇక శివుని వరంతో రావణాసురుడు ఆత్మలింగాన్ని తీసుకుని పరిగెత్తాడు. ఆత్మలింగం రావణాసురుడి దగ్గర ఉంటే లోకాలన్నీ అల్లకల్లోలమైపోతాయని భయపడి దేవతలందరూ విష్ణుమూర్తిని వేడుకుంటారు. ఇక విష్ణువు తన సుదర్శన చక్రాన్ని సూర్యుడికి అడ్డుగా పెట్టి సూర్యాస్తమయ్యింది అనిపించేలా చేశారు. అప్పుడు వచ్చాడండి మన గణేశుడు. బుల్లి బాలుడి రూపంలో గోకాపర్లా వచ్చి ఏమి తెలియనట్టు రావణాసుడికి ఎదురై గోవులు కాచుకుంటూ ఉంటాడు. అప్పుడు రావణాసురుడు సూర్యాస్తమైంది కదా, సంధ్యావందనం చేసుకోవాలి అని చెప్పేసి ఆత్మలింగాన్ని బాలుడి రూపంలో ఉన్న గణేశుడి చేతికిచ్చి, నేను వచ్చేంత వరకు ఈ శివలింగాన్ని మాత్రం నేల మీద పెట్టుకు అని చెప్తాడు. అప్పుడు గణేశుడు తెలివిగా ఆలోచించి, నాకు పని ఉంది, త్వరగా వెళ్ళిపోవాలి, నేను నిన్ను 3 సార్లు పిలిచేలోపు నువ్వు రాకపోతే ఇది ఇక్కడే పెట్టేసి వెళ్ళిపోతాను అని రావణాసురుడితో అంటాడు. సరే వచ్చేస్తాను అని చెప్పి రావణాసురుడు సంధ్యావందనంకి వెళ్లే లోపు గణేశుడు కావాలని ఓ రావణా 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 అని 3 సార్లు తొందరగా పిలిచేసి రావణాసురుడు రాకపోయేసరికి ఆత్మలింగాన్ని అక్కడే నేలపైన పెట్టేస్తాడు. అంతే, ఆత్మలింగం ఇంకా అక్కడే ప్రతిష్ఠితమైపోతుంది. రావణాసురుడు సంధ్యావందనం చేసుకుని వచ్చి చూసేసరికి ఆత్మలింగాన్ని నేలపై చూసి చాలా కోపంతో గణేశుడి తల మీద మొట్టికాయ వేశాడంట. అందుకే గణేశుడి తల మీద సొట్ట ఏర్పడిందంట. ఇక ఈ బాలుడి రూపంలో ఉన్న గణేశుడే మీరు వీడియో స్టార్టింగ్ లో చూసిన గణేశుడు. ఇంకా రావణాసుడు ఆత్మలింగాన్ని తీయడానికి ఎంత ప్రయత్నించినా కూడా అది భూమిలో ప్రతిష్ఠితమైపోయి బయటికి రాకపోయేసరికి ఆత్మలింగం ఉన్న పెట్టెని రావణాసురుడు కోపంతో పగలగొట్టేసరికి పెట్టి పై భాగం ఒక చోట, పెట్టొక చోట, పెట్టిపై పరిచిన కవచం ఒక చోట, ఇంకా ఆ పెట్టిని కట్టిన తాళ్ళు ఒక చోట పడి అవే మురుడేశ్వరం, దారేశ్వరం, సజ్జేశ్వరం ఇంకా గణేశ్వర క్షేత్రాలుగా ఏర్పడ్డాయంట. ఇదే గోకర్ణ క్షేత్రం యొక్క పురాణ కథ. బాగుంది కదా. మనం ఇలాంటి పుణ్యక్షేత్రాలకి వెళ్ళినప్పుడు ఆ క్షేత్రం యొక్క మహిమల్ని మనం తెలుసుకొని మన పిల్లలకు కూడా చెప్పాలి. అండ్ నా లాస్ట్ వీడియోలో ఆల్రెడీ చెప్పాను కదా, మనం జీవితాంతం ఎన్ని క్షేత్రాలు తిరిగినా కానీ గోకర్ణ క్షేత్రంకి వెళ్ళనిదే మనకి మోక్షం కలగదంట. సో ప్రతి ఒక్కరూ జీవితంలో తప్పనిసరిగా ఒక్కసారైనా వెళ్ళాలి. అండ్ వెళ్ళినప్పుడు మాత్రం తప్పనిసరిగా శివుడికి ఇష్టమైన మారేడు దళాలు, జిల్లేడు పువ్వులు పట్టుకుని వెళ్ళండి. అక్కడే చుట్టుపక్కల దొరుకుతూ ఉంటాయి. అక్కడ లోపల గర్భగుడిలోకి స్వయంగా మనమే వెళ్లి శివుడికి మారేడు దళాలు, పుష్పాలు సమర్పించుకోవచ్చు. ఇంకా లోపల శివుడి పక్కనే అమ్మ పార్వతీదేవి కూడా ఉంటుంది. గోకర్ణ క్షేత్రం మహిమను తెలుసుకున్నారు కదా.
ఇంకా అక్కడ ఆత్మలింగ రూపంలో ఉన్న మహాబలేశ్వరిని కూడా దర్శనం చేసుకోండి. ఆత్మలింగం ఒరిజినల్ ఫోటో అయితే ఇదే, బట్ అది లోపలికంటా పూరిపోయింది కాబట్టి మనకి పైకి చూడటానికి ఇలా కనబడుతుంది. ఇక్కడే స్వయంగా మన చేత్తో మనమే మారేడు దళాలు పుష్పాలు సమర్పించుకోవచ్చు శివయ్యకి. ఇక గోకర్ణ క్షేత్రం మహాబలేశ్వరుణ్ణి మీరు కూడా ప్రశాంతంగా దర్శనం చేసుకోండి. ఓం నమః శివాయ. అండ్ వీడియో స్టార్టింగ్లో చెప్పాను కదా, చనిపోయిన మన పూర్వీకులకి మోక్షం కలగాలి అన్నా, మనకు తెలియని పితృదోషాలు ఏవైనా ఉన్నా ఇక్కడికి వచ్చి మోక్షనారాయణ బలి పూజ చేయించుకుంటే మన ఇంటి పెద్దలకు మోక్షం కలిగి మనకు ఉన్న పితృదోషాలు అన్ని పోతాయంట. అండ్ గోకర్ణ క్షేత్రం కూడా మోక్షనారాయణ బలి పూజకి చాలా ఫేమస్. అక్కడికి వెళ్ళినప్పుడు కూడా చాలా మంది పంతులు మనల్ని అదే అడుగుతుంటారు, నారాయణ బలి పూజ చేయించుకుంటారా అని. ఇక్కడ స్వయంగా మోక్షాన్ని ప్రసాదించే శివుడే ఆత్మలింగ రూపంలో కొలువై ఉన్నాడు కాబట్టి ఈ క్షేత్రంలో మోక్షనారాయణ బలి పూజ చేయించుకుంటే చాలా మంచిది. సో మీలో ఎవరైనా పితృదోషాలతో బాధపడే వాళ్ళు ఉంటే ఒక్కసారి క్షేత్రాన్ని దర్శనం చేసుకోండి. ఇక్కడ మోక్షనారాయణ బలి పూజ చేయించుకోండి. పితృదోషాలుంటే మనకు తెలియకుండానే ఇంట్లో తెలియని సమస్యలు, భార్య భర్తల మధ్య గొడవలు, ఆర్థిక సమస్యలు, ఇంకా సంతానం లేకపోవడం, ఇలాంటివి చాలా సమస్యలు ఉంటుంటాయి. ఇంకా వీటన్నిటికీ ఒకటే పరిష్కారం, మోక్షనారాయణ బలి పూజ, అది కూడా గోకర్ణ క్షేత్రంలో. ఈ క్షేత్ర మహిమల గురించి తెలుసుకున్నారు కదా. ఇంకా మా ప్రయాణం అయితే ఇక్కడ శివయ్య దర్శనం అయిపోయాక టిఫిన్స్ చేసేసి మురుడేశ్వరంకి స్టార్ట్ అయ్యాము. అండ్ వెళ్తూ వెళ్తూ దారిలోనే ఇడగుంజి వినాయకుని కూడా దర్శనం చేసుకున్నాం. ఇక ఇడగుంజిలో వినాయకుడు అయితే ఒక చేతిలో మోదకంతో ఇంకో చేతిలో పుష్పంతో నించుని మనకి దర్శనం ఇస్తాడు. ఇక పెళ్లి కావాల్సిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఆ వీడియో చూసేయండి. నా రాబోయే వీడియోస్ లో అది కూడా పోస్ట్ చేస్తాను. నాకు తెలిసింది, నేను తెలుసుకున్నది మీతో కూడా షేర్ చేసుకుంటాను. ఇక వీడియో నచ్చితే లైక్ చేసి వీడియో ఎలా ఉందో కూడా వీలైతే కామెంట్ చేయండి. అలాగే ఈ క్షేత్రం యొక్క మహిమ అందరికీ తెలియాలి, సో మీ వాళ్ళందరికీ షేర్ చేసేయండి. వీలైతే వాట్సాప్ లో స్టేటస్ కూడా పెట్టుకోండి. మంచిని అందరితో పంచుకోవాలి. ఇంకా రాబోయే వీడియోస్ లో కూడా మీ అందరితో చాలా షేర్ చేసుకుంటాను. సో సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. నేను మీ శ్రీలక్ష్మి ఇన్ సిరిల ప్రపంచం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.